ఈ ప్రమాదం నిండా ఎన్నో ప్రశ్నలు. తప్పెవరిది? డ్రైవర్ నిర్లక్ష్యమా? బస్ని సరిగా మెయింటైన్ చేయని ట్రావెల్స్ నిర్లక్ష్యమా? లేకపోతే శివశంకర్ నిర్లక్ష్యమా? ఇప్పుడు పోలీసులు కనిపెట్టిన మరొక అంశం, మొదట వారి బైక్ డివైడర్ని ఢీకొట్టింది, ఆ తర్వాతే బస్సు వచ్చింది అని. దీన్ని అంతటిని ఎలా అర్థం చేసుకోవాలి? అయితే ఇందులో ఎవరు తప్పు చేయలేదు అని అనడానికి కూడా వీల్లేని పరిస్థితి. ప్రస్తుతం మృతదేహాలకి సంబంధించి ఈ రిపోర్ట్ రావాల్సి ఉంది, DNA టెస్ట్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆ తర్వాతనే వారి మృతదేహాలన్నింటినీ కూడా బంధువులకి అప్పజెప్పబోతున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్స్ ఇద్దరు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. లోకేష్ మనతో పాటు ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రస్తుతం లోకేష్ ఉన్నారు. అదేవిధంగా మూర్తి కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఈ HPCL పైప్ దగ్గర మొత్తం ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో అక్కడ అసలు ఏం జరిగింది వాటన్నింటినీ కూడా అబ్జర్వ్ చేశారు. అదేవిధంగా FSL రిపోర్ట్ కోసం కూడా దాంతోపాటు ఈ రిపోర్ట్స్ ఏవైతే DNA టెస్ట్ రిపోర్ట్స్ రావాల్సి ఉందో 48 గంటల సమయం పడుతుందన్నారు. వాటన్నింటినీ ఫాలో అప్ చేస్తున్నారు మా కరెస్పాండెంట్ లోకేష్. వీరితో మాట్లాడదాం. మొదట మూర్తి చెప్పండి, సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. అదేవిధంగా ఎర్రిస్వామి అనే వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది, అతన్ని ప్రశ్నించినట్టుగా కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అన్నది నిన్నటికి ఈ రోజుకి కంప్లీట్గా కూడా మారింది. అసలు యాక్సిడెంట్ జరిగిన పద్ధతి ఇదంతటిని కూడా ఏం తేలింది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో? ప్రత్యేకించి యొక్క కర్నూలు జిల్లాలో చిన్న తేగల వద్ద జరిగినటువంటి యొక్క ప్రమాద బస్సు కావేరీ ట్రావెల్స్ ప్రమాద ఘటనకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు అయితే పోలీసుల విచారణలో వెలుగు చూసాయనే చెప్పాలి. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి బైక్ నడుపుతున్నటువంటి శివశంకర్ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నటువంటి 13 నిమిషాల తర్వాత మెయిన్ హైవేలో ఉన్నటువంటి డివైడర్ని ఢీకొట్టడంతో చిన్న టేకూరు వద్ద ప్రాణాలు కోల్పోయాడు. డివైడర్ ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్ రోడ్డుపైన పడిపోయింది. ఈ నేపథ్యంలోనే అతని బైక్ వెనకాల ఉన్నటువంటి ఎర్రిస్వామి, అతని స్నేహితుడు, అతన్ని ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతను రక్షించే క్రమంలో అతన్ని చూసిన తర్వాత అప్పటికే చనిపోయినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత అతన్ని డివైడర్ పైన ఉంచి బైక్ను పక్కకు తీసుకొచ్చే క్రమంలో ప్రయత్నం చేసే లోపే ఒక్కసారిగా వేగంగా దూసుకువచ్చినటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా బైక్ను 200 నుంచి 300 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోవడంతో పెట్రోల్ లీక్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించిందని చెప్పి పోలీసులు విచారణలో ఇవన్నీ కూడా వెలుగు చూశాయి. కొద్దిసేపటి క్రితమే కర్నూలు జిల్లా SP విక్రాంత్ పాటిల్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి ఏదైతే శివశంకర్ చనిపోయిన తర్వాత వెనక కూర్చున్నటువంటి తీవ్ర గాయాల పాలైనటువంటి ఎర్రిస్వామి అలియాస్ నాని ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఉలిందకొండ పోలీసులు ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రమాద ఘటన పైన కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో ఎర్రిస్వామి ఉన్నాడు. అతనికి సంబంధించి ఇచ్చినటువంటి సాక్ష్య ఆధారం బట్టి సీన్ ఆఫ్ అఫెన్స్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా కూలంకుషంగా చెప్పినటువంటి వాస్తవాలు బట్టి ప్రమాదం జరిగినటువంటి తీరు అతను వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతివేగంగా వచ్చినటువంటి బస్సు ఏదైతే డివైడర్ ఢీకొట్టి చనిపోయినటువంటి శివశంకర్ బాడీ ఒకవైపు రోడ్డు పైన ఉన్నటువంటి ద్విచక్ర వాహనాన్ని బస్సు ఈడ్చుకుని వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఆ బస్సులో ఉన్నటువంటి ఒక 400కు పైగా ఉన్నటువంటి సెల్ ఫోన్లు క్యారీ చేస్తూ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి సెల్ ఫోన్లు కూడా దాని యొక్క ప్రభావం కారణంగానే ఇంకా మంటలు అతి ఎక్కువగా చెలరేగడం అనేది కూడా ఫోరెన్సిక్ నివేదికలో ఇవన్నీ కూడా కొన్ని శాంపిల్స్ సేకరించారు. ప్రమాద ఘటన తీవ్రత పెరగడానికి కూడా ఈ యొక్క సెల్ ఫోన్స్ కూడా ప్రధానంగా కారణంగా చెప్తూ ఉన్నారు. ఓకే మూర్తి, ఇంకా అయితే పూర్తి ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ కావాల్సి ఉంది. అయితే పోలీసుల ముందు ఇప్పుడున్న అతిపెద్ద టాస్క్ ఈ DNA రిపోర్ట్స్ రావడం, వాటన్నిటినీ కంప్లీట్ చేసి కంప్లీట్గా మాంసపు ముద్దల్లా మారిపోయిన మృతదేహాల్ని బంధువులకి అప్పజెప్పడం. వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. తమ వారి కోసం వాళ్ళంతా కూడా ఆతృతగా చూస్తున్నారు, మృతదేహాలు అప్పజెప్తారు అని చెప్పి. మా కరెస్పాండెంట్ లోకేష్ ప్రభుత్వ హాస్పిటల్ కర్నూలు దగ్గరే ఉన్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. లోకేష్ చెప్పండి, ఇప్పుడు DNA రిపోర్ట్ ద్వారానే ఎవరి బంధువులకి వాళ్ళ మృతదేహాలను అప్పజెప్పాల్సిన పరిస్థితి, అత్యంత దయనీయమైన పరిస్థితి ఆ కన్న తల్లిదండ్రులది కానివ్వండి, పిల్లలది కానివ్వండి. పాలెం అప్పుడు ఇలాంటి ఒక ఘటన చూసాం, అయినప్పటికీ కూడా అలాంటి మరొక ఘటనని ఇంకొకసారి చూడాల్సి వస్తుంది కరెక్ట్గా పుష్కర కాలంలో.
అవునని చెప్పవచ్చు. బిందు అయితే ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాడీలను వారి యొక్క కుటుంబ సభ్యులు తీసుకోవడానికి ఎంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే మాంస ముద్దలుగా మారిపోయిన వారి యొక్క బాడీలను గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో వాటిని పొందడానికి ఖచ్చితంగా యొక్క DNA టెస్ట్ రిపోర్ట్ ఆధారంగానే పూర్తి స్థాయిలో ఆ యొక్క బాడీలను అప్పజెప్పే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటికే ఈ యొక్క బాడీలకు సంబంధించిన శాంపిల్స్ని విజయవాడకు పంపించడం జరిగింది. అయితే ఆ యొక్క మృతదేహాలకు సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, బంధువుల యొక్క DNA ఏదైతే బ్లడ్ శాంపిల్స్ను కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా అయితే 16 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. అవి కూడా విజయవాడకు పంపించడం జరిగింది. పూర్తి స్థాయిలో యొక్క DNA రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క బాడీలను అప్పచెప్పడానికి అవకాశం ఉంటుందంటూ ఆ యొక్క వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం 19 మంది బాడీల యొక్క DNA రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే ఆ యొక్క బాడీలను అప్పచెప్తామంటూ వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క శాంపిల్స్ని కలెక్ట్ చేయడం జరిగింది, విజయవాడకు పంపించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో అంటే ఒక సామాన్యంగా DNA రిపోర్ట్ రావాలంటే వారం నుండి 14 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క మెడికల్ ఎమర్జెన్సీ కారణం చేత పూర్తి స్థాయిలో మొత్తం మీదగా ఈ యొక్క DNA రిపోర్ట్ల గురించే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారు. కాబట్టి గత 48 గంటల్లో ఈ యొక్క రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందంటూ వైద్యులు చెప్తున్నారు. అయినప్పటికీ ఒక సోమవారం సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఆ యొక్క బాడీలను తీసుకెళ్లడానికి వారి యొక్క కుటుంబ సభ్యులైతే ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. బిందు. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.